బ్రహ్మ, పరబ్రహ్మ లేదా పరమాత్మ మనలోనే ఉన్నాడు అని మీరు అంటున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. అబ్బాయి లేరండి, నా లోపల లేడండి, నాకు సంబంధం లేదండి, అలాగే ఎవరైనా ఉన్నారా? లేరు కదా. సో ఈరోజు మెసేజ్ కాస్త జాగ్రత్తగా వినండి మిత్రమా. ఫన్నీగా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం రియలైజేషన్ కూడా అవుతుంది. జాగ్రత్తగా వినండి. అబ్బాయి నాకేం సంబంధం లేదండి, నాలో లేడండి, నాలో మా అమ్మ ఉందండి, నాలో మా ఆయన ఉన్నాడండి, నాలో మా ఆవిడ ఉందండి. అవునా? నిజంగా ఉన్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. కానీ నిజంగా మీ ఆయన ఉన్నాడా, మీ ఆవిడ ఉందా, లేకపోతే అమ్మ ఉందా, నాన్న ఉందా, అది అంతర్గత విషయం, చెక్ చేసుకోండి. కానీ పరమాత్ముడు మాత్రం ఉన్నాడా లేడా, పరమాత్మ స్వరూపం ఉందా లేదా? సో ఉన్నాడు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఉన్నాడు, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు ఎవరు? సాక్షాత్ పరబ్రహ్మే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మనలో ఉన్న గురువు ఎవరు? జగద్గురు, అంటే సాక్షాత్ పరబ్రహ్మే గురు రూపంలో మనలో ఉన్నాడు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఓహో సార్, గురువు అంటే మీరు కదా, గురువు అంటే పతంజలి మహర్షి కాదా, గురువు అంటే ఇంకొకరు కాదా, మీ గురువు గారు కాదా? ఇది భౌతికంగా కనిపించే గురువు వేరు, నిజమైన అంతర్గురువు వేరు. భౌతికంగా కనిపించే గురువు ఎవరు? నేను ఉదాహరణ, నా పేరు శివకృష్ణ. ఇప్పుడు నేను శివకృష్ణ అని పేరు పెట్టుకుంటే నేను నిజంగా శివుణ్ణా, పోనీ నిజంగా కృష్ణున్నా? భౌతికమైన ఈ దేహానికి ఆ పేరు పెట్టుకున్నాం మిత్రమా. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అవునా? భౌతికమైన ఈ దేహానికి ఆ పేరు పెట్టుకున్నప్పుడు శివ అని పిలుస్తున్నాం. ఉదాహరణకి ఎవరికైనా ఇంకొక పేరు ఉంటుంది. ఏముంటుంది? రాము అని పేరు ఉంటుంది, లేదా రామ అని ఉంటుంది. నిజంగా శ్రీరామచంద్రుడు అవుతున్నాడా రామ అని పేరు పెట్టుకుంటే? భౌతికమైనటువంటి దేహానికి మనం పేరు పెట్టుకుంటున్నాం. అవునా మిత్రమా? అలాగే గురువు బయటికి కనిపించేటువంటి ఒక వ్యక్తి, మనకి మార్గాన్ని సూచించే వ్యక్తిని మనం గురువుగా భావిస్తున్నాం. ఎస్ ఆర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఆ భగవంతుని మార్గాన్ని సూచించేవాడిని కూడా గురువుగా మనం భావిస్తున్నాం. అది మన యొక్క సాంప్రదాయం, అది ఒక మన ప్రేమ భక్తి. అందుకు మనం అదృష్టవంతులు. ఎందుకు అంటే సాక్షాత్ పరమేశ్వరుణ్ణి ఒక విగ్రహం